తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అమరుల త్యాగ ఫలితం ఎంత ముఖ్యమో శ్రీమతి సోనియా గాంధీ గారి సాహసమైన నిర్ణయం కూడా అంతే ముఖ్యమనే విషయం మనం మర్చిపోవద్దు. సోనియా గాంధీ గారిని మనం గుర్తుంచుకొని గౌరవించడంలో, కృతజ్ఞత చాటడంలో తెలంగాణ ప్రజలం ఎక్కడో విఫలమైనం. అందుకు సాక్ష్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అడ్డంకులు అటువైపు జరుగుతున్న క్రమంలో మా ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా తెలంగాణ ఇచ్చారని చెప్పి ఆంధ్రప్రదేశ్లో 170 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి నష్టం తీసుకొచ్చారు. కానీ ఇక్కడ మాత్రం సోనియా గాంధీ గారు ఇచ్చిన శ్రమకు త్యాగానికి విలువ లేకుండా అధికారంలో మనం కూర్చుండబెట్టలేకపోయాం. మొదటిసారి చేసిన తెలంగాణ ప్రజల పొరపాటు రెండోసారి చేయొద్దని కృతజ్ఞత చాటే విషయంలో సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి అందరం అండగా ఉందామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో విషయం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత బాగుపడ్డది ఎవరన్నా ఉంటే కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బాగుపడలేదనే విషయం మీద తీసుకొస్తున్నాను నేను. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అతి కీలకమైన పాత్ర పోషించింది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, అగ్రకులాల ప్రజాస్వామికవాదులు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నమ్మక ద్రోహం జరిగింది కూడా దళితులకే. కేసీఆర్ నమ్మక ద్రోహం చేసింది దళితులే అనే విషయం మనం మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అన్న మాట పక్కకు పెట్టి తనే ముఖ్యమంత్రి కోసవడంతో దళితులకు నమ్మక ద్రోహం చేసిన వ్యక్తిగా చంద్రశేఖరరావు చరిత్ర నిలబడ్డాడు. అదే సమయంలో భూ పంపిణీ మూలగపడిపోయిందనే విషయం అందరికీ తెలుసు. 12% గిరిజనులకు రిజర్వేషన్లు పక్కకు పెట్టిన విషయం మనకు తెలుసు. ముస్లింలకు 12% రిజర్వేషన్లు పక్కకు పెట్టిన విషయం మనకు తెలుసు. విద్యార్థుల ఆకాంక్షలు నెరవేరలేదనే విషయం మనకు తెలుసు. ఉద్యోగస్తుల ఆకాంక్షలు నెరవేరలేదనే విషయం మనకు తెలుసు. మహిళల ఆకాంక్షలు నెరవేరలేదనే విషయం మనందరూ తెలుసు. ఒక్క విషయం గుర్తు చేయడానికి ఒక్క సమయం తీసుకుంటున్నా. తెలంగాణ ప్రభుత్వం చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూడండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు మన దగ్గరనే ఉన్నాడు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎంఆర్పీఎస్ చేసిన పోరాటానికి ముందు అండగా నిలబడి మాకు న్యాయం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారే. కానీ ఇక్కడ కేసీఆర్ మాకు ఇక్కడ ద్రోహం చేస్తున్నాడు. రెండో విషయం గ్రహించండి, ఇక్కడ దళిత ముఖ్యమంత్రిని మోసం చేసిండు చంద్రశేఖరరావు అయితే కనీసం తెలంగాణలో మాదిగలకు, మాలలకు మంత్రివర్గంలో స్థానం లేకుండా చేసిండు ఇక్కడ. కానీ చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాదిగలకు, మాలలకు ప్రాధాన్యత కల్పించండి. అక్కడ సాధించుకున్న చోట దళితులకు న్యాయం లేకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాలా మాదిగలకు న్యాయం చేశాడు. ఇక్కడ తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టడానికి 2 మహిళలు కారణం. యూపీఏ చైర్పర్సన్గా పెద్ద ఆమె సోనియా గాంధీ కారణమవుతే తలుపులు మూయించి పార్లమెంట్లో బిల్లు పెట్టించింది మీరా కుమారి మహిళే. కానీ తెలంగాణలో మాత్రం ఒక మహిళా మంత్రి లేదనే విషయం మీరు మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను. అటు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 2 మహిళలు మంత్రులు ఉన్న విషయం కూడా గుర్తు చేస్తున్నాను నేను. అంటే సాధించి పెట్టినది తెలంగాణలో సోనియా గాంధీ గారి నిర్ణయము, పార్లమెంట్లో బిల్లు పాస్ చేయించిందోమో మీరా కుమార్ 2 మహిళలే. కానీ ఇక్కడ ఒక్క మహిళకు కూడా స్థానం లేకుండా పోయింది మంత్రివర్గంలో. అంటే ఎంత నమ్మక ద్రోహం మహిళలకు జరిగిందో అర్థం చేసుకోవాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంతేకాకుండా ఇంకో 3వ విషయం గుర్తు చేస్తున్నాను. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఒక పథకానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నది, ఆరోగ్యశ్రీ పథకం. ఇదే ఖమ్మం జిల్లాలో ఉండబడే వైరా రెబ్బవరం మండలానికి సంబంధించిన నసీం అనే గుండె జబ్బు పిల్ల అమ్మాయికి, ముస్లిం అమ్మాయికి గుండె జబ్బు ఉంటే ఆ సమస్య పరిష్కరించడం కోసం జరిగిన పోరాటంలో భాగంగా గుండె జబ్బుల ఉద్యమం చేస్తేనే ఆరోగ్యశ్రీ పథకం వచ్చిన విషయం మీ అందరూ తెలుసు. కానీ ఆరోగ్యశ్రీ పథకం ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా అమలు జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకపోతే ఆరోగ్యశ్రీ పథకం కింద ఉండబడే లబ్ధిదారుల వల్ల రోడ్ల మీద పడాల్సి వచ్చింది. వైద్యం అందకుండా దూరం అవుతుందనేసి కూడా మీరు మర్చిపోవద్దు. అదే సమయంలో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు ఎంఆర్పీ ఆధ్వర్యంలో జరిగిన పోరాట ఫలితం వల్లనే ఏప్రిల్ 28వ తారీఖు నాడు 2013లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ నుంచి మొదలుకుంటే పెద్దలు టీఆర్ఎస్ అందరూ వచ్చిన తర్వాతనే 10 ఏళ్ల పోరాటంలో 200 నుంచి 2 రూపాయలు పెరగలేదు. కానీ ఆనాడు ఎంఆర్పీఎస్ అందరి కోసం చేసిన పోరాటంలో 1500 వికలాంగుల పెన్షన్ పెరిగింది, 1000 రూపాయల వృద్ధులకు వితంతులు పెరిగింది. ఇక్కడ మాత్రము వృద్ధులకు ఇక్కడ 2 ఉంటే ఇంట్లో ఒకరికే ఇస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందరున్నా అందరికీ ఇస్తున్నారు. అంటే లోటు బడ్జెట్ ఉన్న కాడ అందరికీ దొరుకుతుంది, మిగులు బడ్జెట్ ఉన్న కాడ ఎవరికి లేకుండా పోయిందనేసి కూడా మీరు మర్చిపోదు. ఇంకో చివరి విషయం విజ్ఞప్తి చేస్తున్నాను నేను. తెలంగాణలో కేసీఆర్ ఎందుకు ఓడాలంటే, తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ కుటుంబం ఓడిపోవాలనే విషయం మీరు మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను నేను. తెలంగాణలో ప్రజాస్వామ్యం గెలవాలంటే కేసీఆర్ కుటుంబం ఓడాలి. ఎందుకు ఓడాలంటే ఒక నియంత్రణగా పరిపాలిస్తున్నాడు. ఎస్సీ వర్గీకరణ గురించి అడిగినందుకు, అఖిలపక్షం ఢిల్లీకి ఎందుకు వెళ్ళలేదని మాట్లాడినందుకు, మాలా మాదిగలకు మంత్రివర్గ స్థానం ఎందుకు లేదన్నందుకు, మహిళలకు మంత్రివర్గ స్థానం ఎందుకు లేదన్నందుకు నిలదీసినందుకు కేసీఆర్ ప్రభుత్వం మమ్మల్ని 2 సార్లు జైల్లో పెట్టిన విషయం కూడా మీరు మర్చిపోద్దని సైన్యం కోరుతున్నాను. ప్రశ్నించడమే నేరంగా మారింది. తెలంగాణ ఉద్యమంలో పొలిటికల్ చేసి నాయకుడిగా
కోదండరామ్ గారు ట్యాంక్ బండి మీద మిలియన్ మార్చ్కి పిలుపునిచ్చాడు, అక్కడ ఏం పోలీసులు అరెస్ట్ చేయలే. సాగరహారం నెక్లెస్లో జరిగింది, ఆయన అరెస్ట్ చేయలే. కానీ తెలంగాణ వచ్చినాక మాత్రమే కేసీఆర్ ప్రభుత్వము కోదండరామ్ ఇంటికి మీదకి వెళ్ళి దాడి చేసి అరెస్ట్ చేసిన విషయం మీరు మర్చిపోవద్దు. చివరిగా పౌర హక్కుల నేత హరగోపాల్ గారు ఒక మాట మాట్లాడండి ఈ మధ్యలో. తెలంగాణలో ఎంత నిర్బంధం పెరిగిందంటే ఆయన అరెస్ట్ చేసిన రోజు నిజంగా ఇంతటి నిర్బంధం సమాఖ్యంధ్ర ప్రభుత్వం కనుక పెడితే మనకు తెలంగాణ వచ్చేది కాదని మాట్లాడినంటే, తెలంగాణలో ప్రజలకు మాట్లాడే హక్కు, నిరసన వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ ఇందిరా పార్క్ కాడ కూడా లేకుండా చేసిందంటే కేసీఆర్ ప్రభుత్వం ఒక నియంత్రణగా మారిందనేసి కూడా మీరు మర్చిపోదు. ప్రపంచంలో నియంత్రణకు పట్టిన గతే ఇక్కడ కేసీఆర్ కుటుంబానికి పట్టే విధంగా మీరందరూ రాహుల్ గాంధీ గారికి, మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి, మీరందరూ సుధాకర్ రెడ్డి అన్న గారికి అందరికీ అండగా నిలబడాలని కోరుతూ, అండగుంటాం కేసీఆర్ కుటుంబాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చిత్తుగా ఓడిస్తామన్న వాళ్ళు ఒకసారి ఆత్మసాక్షిగా పిడికిలు బిగించి చేతులెత్తాల్సిందిగా నేను సవినంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.